ఓం శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు ధ్రువయోగం, షష్ఠి, ఏకాదశి వంటి శుభయోగాల వేళ మిథునం సహా కొన్ని రాశులకు శనీశ్వరుని ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయో అనే విషయాలను తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు రాశి సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో ధ్రువయోగం, షష్ఠి, ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి శ్రీ మహావిష్ణువు, శనిదేవుని ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. ముఖ్యంగా మిథునం, వృషభం సహా కొన్ని రాశుల వారికి వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునే ముందుగా పంచాంగం. తేదీ జనవరి 25, 2025 శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం, ఏకాదశి సాయంత్రం 6 గంటల 24 నిమిషాల వరకు. తదుపరి ద్వాదశి. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం పూర్తిగా ఉంటుంది. వర్జ్యం ఉదయం 11 గంటల 26 నిమిషాల నుండి 1 గంట 9 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి 9 గంటల 44 నిమిషాల నుండి 11 గంటల 27 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 37 నిమిషాల నుండి 8 గంటల 7 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 38 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 47 నిమిషాల వరకు. ఈరోజు ఏకాదశి. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులు ఈరోజు మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పాటించవలసినటువంటి పరిహారం దుర్గాదేవి ఆరాధన శుభప్రదం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన, వస్త్ర లాభాలు కలిగి ఉంటారు. పాటించవలసినటువంటి పరిహారం సూర్య నమస్కారం వలన మంచి జరుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు పట్టుదలే ఆయుధంగా ముందుకు సాగండి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు మీ రంగాలలో విశేషమైన ఫలితాలను సాధిస్తారు. మీ రంగాలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆరాధన శుభప్రదం. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ప్రారంభించిన కార్యక్రమాలు పూర్తవుతాయి. విందు, వినోద సుఖాలను కలుగుతారు. ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించండి. శాంతంగా వ్యవహరించడం మంచిది. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సందర్శనం మేలు చేస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులు మీ రంగాలలో విజయం సాధిస్తారు. సంపూర్ణ కార్యసిద్ధి ఉంది. సంపూర్ణ మనోబలాన్ని కలిగి ఉంటారు. పాటించవలసినటువంటి పరిహారం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం. తదుపరి తులారాశి. తులారాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కష్టపడి పనిచేస్తే తప్ప పనులు పూర్తి కావు. కీలక విషయాలలో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కీలక విషయాలలో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. సమయాన్ని వృధా చేయకండి. పాటించవలసినటువంటి పరిహారం నవగ్రహ ధ్యాన శ్లోకాన్ని చదవడం శుభ ఫలితాన్నిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులు ఈరోజు మీ రంగాలలో లాభదాయక ఫలితాలు సొంతమవుతాయి. దైవబలం అనుకూలిస్తుంది. ఆశయాలు నెరవేరుతాయి. కాలం సహకరిస్తుంది. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ లక్ష్మీదేవి సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో
ఈరోజు మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు మీ రంగాలలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగకపోతే సమస్యలు తప్పవు. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. బంధుప్రీతి కలదు. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలలో సత్ఫలితాలను సాధిస్తారు. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రని పుష్పాలతో పూజించడం, ఇష్టదైవ నామస్మరణ చేయడం. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులు ఈరోజు బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. మీ రంగాలలో ఒత్తిడిని దరిచేరనీయకండి. ముఖ్య వ్యవహారాలలో ఓర్పు చాలా అవసరం. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. పాటించవలసినటువంటి పరిహారం నవగ్రహ శ్లోకాలు చదవడం. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కార్యసిద్ధి ఉంది. మంచి పనులను ప్రారంభిస్తారు. కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం ఉంటుంది. పాటించవలసినటువంటి పరిహారం గురువుని ధ్యానించడం. ఇవి నేటి రాశి ఫలాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నమస్తే.